హాయ్ హలో నమస్తే దిస్ ఈజ్ సూర్య అండ్ వెల్కమ్ టు జేత ఎంటర్టైన్మెంట్స్. రీసెంట్గా మనం ఏ న్యూస్ చూసుకున్నా ఫలానా కొరియోగ్రాఫర్ నన్ను చాలా హెరాస్ చేశాడని చెప్పి ఎవరో ఒకరు కంప్లైంట్ చేస్తున్నారు. లేదంటే ఫలానా యాక్టర్ నన్ను చాలా వాడుకుని నాకు ఇప్పుడు అవకాశాలు ఇవ్వట్లేదు అని కంప్లైంట్స్ చూస్తున్నాం. ఇలా ఈ మధ్య చూసుకుంటే సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఈ తరహా న్యూస్లు ఎక్కువైపోతున్నాయి. సో నిజంగా ఆర్టిస్టులు అనేవారు ఇలా ఉంటారా? నిజంగా ఆడిషన్స్ ఎంత దారుణంగా జరుగుతాయా? సినీ రంగంలో ఇటువంటివి ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారా? అంటే ఇలాంటివన్నీ రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఏ సోషల్ మీడియా వెబ్‌సైట్ తీసుకున్న ఏ న్యూస్‌లు. సో వీటిపైన మనం చర్చించడానికి ప్రస్తుతం మన స్టూడియోలో సినీ రంగానికే చెందిన ప్రముఖ రైటర్, అలాగే లిరిక్ రైటర్ కమల్ కళ్యాణ్ గారు ఉన్నారు. సో ఆయన్ని మనం పలకరించేసి ఈ యొక్క ఇప్పుడు రీసెంట్‌గా జరుగుతున్న ట్రెండింగ్ ఇష్యూస్ 'మస్తాన్ సాయి' ఇష్యూ కూడా రీసెంట్‌గా ఆయన అరెస్ట్ అయ్యాడు. ఆయన హార్డ్ డిస్క్‌లో అంటే నిఖిల్ గారికి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ ఉన్నాయని కూడా మన లావణ్య కంప్లెయింట్ లెటర్‌లో రాయడం జరిగింది. సో వీటిపైన మనం ఆయన్నే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే కమల్ కళ్యాణ్ గారు. నమస్తే అండి. సార్ చెప్పండి సార్. రీసెంట్‌గా లావణ్య ఎవరైతే రాజ్ తరుణ్ కేసులో బాగా హైలైట్ అయిందో ఆవిడ ఇచ్చిన కంప్లెయింట్‌లో 'మస్తాన్ సాయి' దగ్గర నేనేదైతే బలవంతంగా లాక్కున్నాను హార్డ్ డిస్క్, అందులో హీరో నిఖిల్ ఇప్పుడు అతను పాన్ ఇండియా స్థాయికి వెళ్ళాడు. చిన్న చిన్న సినిమాలు చేసుకుని మంచి స్థాయికి వెళ్ళాడు. ఆయనకి సంబంధించిన ప్రైవేట్ డేటా అంటే వీడియోస్ ఉన్నాయని అంటున్నారు. ఎవరెవరితో దిగిన వీడియోస్, అవి ఎలాంటి వీడియోస్ అనేది ఇంకా పోలీసులు చెప్పలేదు బయట. అంటే అవి నగ్నంగా ఉన్నాయి ఎలాంటివి ఏంటని చెప్పలేదు. నిజంగా హీరోలు ఎంతంత మంచి స్థాయిలో ఉన్న హీరోలు ఎంతో కష్టపడతారు సినిమాలకి. వాళ్ళు నిజంగా ఈ టైప్ ఆఫ్ కల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నారా? వాళ్ళు నిజంగా ఈ టైప్ ఇలాంటి స్నేహాలు చేస్తూ ఉంటారు బయట వాళ్ళతోటి? ఏంటి మీరు ఏం చెప్తారు ఒక సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విషయం ఏంటంటే, ఇదే ఇష్యూ గురించి నేను సోషల్ మీడియాలో చదివింది చెప్తున్నాను. 'మస్తాన్ సాయి' అవన్నీ మా ఫ్యామిలీకి సంబంధించిన ఫొటోస్ అండి. మిగిలిన ఫొటోస్ కానీ వీడియోలు కానీ అవన్నీ మా ఫ్యామిలీకి సంబంధించినవి, ఇండస్ట్రీ వాళ్ళే లేవు అన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఇదే ఇష్యూ గురించి గత కొన్ని సంవత్సరాల క్రితం అంటే ముందు శ్రీరెడ్డి గారు ఒక టాపిక్ని హైలైట్ చేశారు. అంటే ఇండస్ట్రీలో చాలామంది ఇలా ఉన్నారు, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు అంటే కమిట్మెంట్ అనే విషయం టాపిక్తోని చాలామంది నన్ను వాడుకున్నారు. అందులో నాని గారి పేరు కానీ, రానా దగ్గుబాటి గారి బ్రదర్ కానీ, అంటే వీళ్ళందరి పేర్లు వచ్చాయి. అవును. అప్పుడు ఇండస్ట్రీ అంతా అలర్ట్ అయింది. అంటే నిజమే కావచ్చు, ఒక అమ్మాయి వస్తే ఆడిషన్స్ అనేవి ఇంత దారుణంగా ఉంటాయి, ఇండస్ట్రీలో ఒక అమ్మాయి ఎదగాలి అంటే ఇన్ని రకాలుగా అమ్మాయి లైఫ్ని కొలాప్స్ అయిపోతుంది అనేది. ఇక్కడ విషయం ఏంటంటే, సినిమా ఇండస్ట్రీలో పడుకుంటేనే అవకాశాలు వస్తాయి అనుకోవడం చాలా పెద్ద పొరపాటు. ఓకే. ఎందుకంటే నేను ఎందుకు ఇలా చెప్తున్నానంటే, నిన్నగాక మొన్న సాయి పల్లవి గారి గురించి సందీప్ వంగ గారు ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు ఆయన. అంటే ఆ విషయం ఆయన చెప్పారు కాబట్టి మనకు తెలిసింది. తను ఎప్పుడైతే 'ప్రేమం' అనే మూవీ చూసిన తర్వాత అర్జున్ రెడ్డి సినిమాలో నేను తనని హీరోయిన్గా అనుకున్నాను సాయి పల్లవి గారిని. బట్ అక్కడ కొన్ని బోల్డ్ సీన్స్ ఉంటాయి అని తన కో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో నేను తనని కన్సల్ట్ చేస్తే, ఇలాంటి సినిమాలు కాదు కదా స్లీవ్లెస్ కూడా వేయేది అన్నారు. ఇప్పటి వరకు సాయి పల్లవి గారికి సంబంధించిన ఆమె అవకాశాలు వస్తేనే చేస్తుంది, లేకపోతే లేదు. ఆమెకు ఉన్నటువంటి కెపాసిటీ అది, అంటే నా టాలెంట్ ఇది, నేను ఇలాగే ఉంటాను వితౌట్ మేకప్, తనకు నచ్చినట్టుగానే ఉంటుంది. సో రెండో విషయం, మీరు నజరియా నజీం మీకు పేరు విని ఉంటారు. అవునండి. షీజ్ అంటే మణిరత్నం గారు ఒక సినిమాలో బోల్డ్ సీన్స్ కొన్ని ఉన్నాయి, ఎక్స్పోజ్ చేసే సీన్స్ ఉన్నాయి అంటే నజరియా నజీం గారు ఒప్పుకోలేదు. అంటే ఇట్లా కొంతమంది వాళ్ళకున్న టాలెంట్తోని, వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్తోని ముందుకు వస్తున్నప్పుడు, ఇక్కడ జరుగుతున్నటువంటి ఇప్పుడు ఈ ఇష్యూలో కేవలం 'మస్తాన్ సాయి' గారిదే ప్రమేయం ఉంది అని అనట్లేదు. ఆయన సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. లైక్ ఎలాంటి వాళ్ళు అంటే, అందరి గురించి చెప్పట్లేదు, ఇది కేవలం కొంతమంది గురించి చెప్తున్నాను. ఒక అమ్మాయి ఆడిషన్స్కి వచ్చినప్పుడు, ఆడిషన్స్కి తన పేరు, తన కాంటాక్ట్ నెంబర్, నేను పలానా చోటు నుండి వచ్చానండి అని తను ప్రొఫైల్ అనేది ఇస్తుంది. ఇచ్చినప్పుడు అమ్మాయికి ఉన్న అందం కావచ్చు, అమ్మాయికి ఉన్నటువంటి వే ఆఫ్ టాకింగ్ కావచ్చు, అరే అమ్మాయి భలే ఉంది అని అక్కడ ఉన్నటువంటి కొంతమంది, అందరూ మళ్ళీ రిపీట్ చేస్తున్నా, ఇది అందరి గురించి చెప్పట్లేదు, కొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్స్ కావచ్చు, కొంతమంది కో డైరెక్టర్లు కావచ్చు, కొంతమంది మేనేజర్లు కావచ్చు, వీళ్ళు ప్రేమగా మాట్లాడతారు అమ్మాయితోనే. మాట్లాడినప్పుడు అరే ఆమె మనసులో అనుకుంటుంది, అరే మా అన్నయ్యలాగా మాట్లాడుతున్నాడు, మా ఫ్రెండ్ లాగా మాట్లాడుతున్నాడు, అరే మన తెలిసిన వాళ్ళలాగా మాట్లాడుతున్నారు అని ఈ అమ్మాయి వీళ్ళ దగ్గర ఓపెన్ అయిపోతుందని. సార్ మా ఫ్యామిలీ ఇది, మా బ్యాక్గ్రౌండ్ ఇది, మేము ఇట్లా ఉన్నామని, మా సిచ్యువేషన్ ఇలా ఉన్నాము అని. వీడికి నమ్మి ఆ అమ్మాయి కాంటాక్ట్ ఇస్తుంది.
మెల్లిమెల్లిగా చాటింగ్లు మొదలవుతాయి. చాటింగ్ నుండి మెల్లిమెల్లిగా అసలు ఏంటమ్మా ఏంటి 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 విషయాలలో వీడికున్న అవసరాలు ఏవైతే ఉంటాయో, ఆ అమ్మాయికి ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్క చోటకు వస్తాయి. ఓకే. ప్రేమగా మాట్లాడుతున్నాను కదా, మాట్లాడినప్పుడు ఓపెన్ గా నాకు ఒక 1000 రూపాయలు అవసరం ఉంది, ఒక 2000 అవసరం ఉంది అనుకున్నప్పుడు మెల్లిమెల్లిగా ఏం జరుగుతుంది అంటే ఒక తెలియనటువంటి మ్యానిపులేషన్ జరుగుతూ ఉంటుంది. ఇట్లా అందరూ అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ టెక్నీషియన్లు చేస్తారు అనట్లేదు, కొందరు చేసే వాళ్ళు ఉన్నారు, ఇలా చేసే అవకాశం కూడా ఉంది అని చెప్తున్నా. అయితే ఈ క్రమంలో ఆ అమ్మాయి బాధలు అనేది చెప్పుకుంది కాబట్టి పలానా చోటకి వెళ్తే నీకు అవకాశం ఇస్తారు, దాంతోపాటు నువ్వు వాళ్ళకు కమిట్మెంట్ కూడా ఇవ్వాలి. సరే అమ్మాయి కమిట్మెంట్ ఇస్తుందా లేదా పక్కన పెట్టేస్తే నాకు ఒక మంచి అవకాశం వచ్చింది కదా అని ఈ అమ్మాయి అక్కడ ఉన్నటువంటి టెక్నీషియన్స్కి పక్కన పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళకి కమిట్మెంట్ ఇచ్చేస్తుంది. అది డైరెక్టర్ కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఓకే. ఈ అమ్మాయి అక్కడ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఏమనుకుంటుంది అంటే ఒక మంచి సినిమాలో చేశాను నేను అనుకుంటుంది. వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ ఫోన్లు చేస్తుంది, ఫ్రెండ్ సర్కిల్లో పెట్టేస్తుంది, స్టేటస్లో పెట్టేసుకుంటుంది, ఒక మంచి సినిమా చేశాను, పలానా హీరో, పలానా వాళ్ళు తీరా చూస్తే ఎడిటింగ్లో కట్ అయిపోతుంది ఆ సీన్. ఇక్కడ ఏం లాస్ అయింది? అమ్మాయి పాపం మానవ ఇక్కడ లాస్ అయింది ఏంటంటే అవకాశం కాదు లాస్ అయింది, ఓకే, ఆమె లాస్ అయిపోయింది. అవును, క్యారెక్టర్ బ్యాడ్ అయిపోయింది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే నీ అవసరానికి నువ్వు అడుగుతున్నప్పుడు, సూర్య నాకు ఒక 1000 రూపాయలు కావాలి సూర్య అనుకున్నప్పుడు, అన్న పలానా పని చేస్తే 1000 రూపాయలు వస్తాయన్న అనుకున్నప్పుడు సూర్య చెప్పేది కరెక్టా కాదా అనేది నేను అనాలిసిస్ చేసుకోవాలి కదా. సూర్యాని ఇంత బిలీవ్గా ఎందుకు నమ్మాలి? నమ్మవలసిన అవసరం ఏమున్నది? ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్క అమ్మాయిలో పడుకుంటేనే అవకాశాలు వస్తాయి అనుకుంటే రేణుదేశాయ్ గారిని పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే పెళ్లి చేసుకున్నారు? ఇప్పుడు పడుకుంటేనే అవకాశాలు వస్తాయి అనుకున్నప్పుడు లవణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ గారు ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఇట్లా చాలా మంది ఉన్నారు కదా. సరే సమంత గారి గురించి కొన్ని రూమర్స్ వచ్చినాయి, నిజమా కాదా పక్కన పెట్టేస్తే నాగ చైతన్య అనేటటువంటి ఒక అక్కినేని ఫ్యామిలీ నుండి కదా పెళ్లి చేసుకుంది. సరే వాళ్ళిద్దరికి డైవర్స్ అయిపోయాయి, మళ్ళీ నాగ చైతన్య శోభిత గారిని కదా పెళ్లి చేసుకుంది. అంటే ఇంతమంది ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకెందుకు మీ పైన నమ్మకం లేకుండా పోతుంది? మీకు ఒక సమస్య వచ్చినప్పుడు మీరు ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు పక్క వాళ్ళకి? అమ్మాయి ఇలా అవుతుంది, నాన్న ఇలా అవుతుంది, ఇంకొకరు అవుతుంది. దీనివల్ల ఇలా వచ్చిన అమ్మాయి వల్ల సెన్సిటివ్గా ఉండే అమ్మాయిలు ఇలాంటి ట్రాప్లో పడతారు. ట్రాప్లో పడ్డ తర్వాత ఏం జరుగుతుంది అంటే ఒక రకమైనటువంటి అప్పటి వరకు మనం ఉండి ఇలా ట్రాప్లో పడడం వల్ల వాళ్ళు ఒక రకమైన మ్యానిపులేషన్లో ఒక కొత్త లోకాన్ని చూపిస్తాడు వాడు. ఒక మంచి కార్లో తీసుకెళ్తాడు, మంచి హోటల్లో కూర్చోబెడతాడు, ఇంకో పబ్బులని ఇంకొకటని వస్తుంది. బట్ ఇక్కడ దొరికిన అమ్మాయిలు హైలైట్ అవుతున్నారు కానీ ఈ దొరకబట్టిన వాడే వెనకనే ఉంటున్నాడు కదా. ఇట్లా కొన్ని 100 మంది 1000 మంది జీవితాలు సినిమా రంగం గురించి వచ్చి సర్వనాశనం చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే అమ్మాయిలు కాన్ఫిడెంట్ గా లేకపోవడమే. ఓకే ఓకే, మీరు అనేది ఏంటంటే అమ్మాయిల్లోనే ప్రాబ్లం ఉంది, ఎవరైతే కొద్దిగా వీక్ గా ఉంటున్నారో వాళ్ళని మోసం చేస్తున్నారు. ఇప్పుడు సరే ఒక అమ్మాయి ఇప్పుడు పొరపాటు జరిగినప్పుడు అదే అమ్మాయి సరే నాకు ఇలాంటి పొరపాటు జరిగింది, నేను ఇంకొకరికి ఇలాంటి పొరపాటు జరగకూడదు అనుకున్నప్పుడు అమ్మాయికి ఉన్న ఎడ్యుకేషన్ తోని జర్నలిజం చేయొచ్చు కదా, ఫిలిం జర్నలిస్ట్ గా ఉండొచ్చు కదా. ఇలా జరుగుతుంది అనేది అమ్మాయి సోషలిస్ట్ గా ఉండి అందరికి చెప్పొచ్చు కదా, ఇట్లా కాదు ఇలా అని. ఇక్కడ విషయం ఏం జరుగుతుంది అంటే చాలా మంది లేడీస్ లో కూడా సరే సార్ నేను కమిట్మెంట్ ఇవ్వను, కానీ మీకు వేరే వాళ్ళని ఎవరినైనా కమిట్మెంట్ కావాలంటే నేను ఇప్పిస్తా అని వాళ్ళు చెప్పిన వాళ్ళు కూడా నేను విన్నాను. ఇంకోటి ఏంటంటే కళ్యాణ్ గారు, మీరు రైటర్గా మీరు చాలా మూవీస్ వర్క్ చేశారు, లిరిక్ రైటర్ కూడా చేశారు. మీకు ఎక్స్పీరియన్స్ పర్సనల్గా ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయిందా? అంటే మీ దగ్గరకు వచ్చి ఎవరైనా అమ్మాయిలు అయింది. నేను చెన్నై చైత్రమ్మ సినిమా టైంలో ఆడిషన్స్ జరుగుతున్నప్పుడు నా దగ్గరికి ఫ్యామిలీ వచ్చింది. ఫ్యామిలీ వచ్చి వాళ్ళు మాట్లాడుతుంటే నాకు తెలిసిన నాలెడ్జ్తో వాళ్ళకు మోటివేషన్ చేస్తాను. మోటివేషన్ చేసినప్పుడు కొన్ని మోటివేషన్స్ ఎలా ఉంటాయి అంటే మనకు అనుభవించిన దానితో చెప్పే మోటివేషన్ వేరు, అవసరం తీర్చుకోవడానికి మ్యానిపులేట్ చేసే మోటివేషన్స్ వేరు, ఇట్లా ఉంటాయి. బట్ ఆ రోజు వాళ్ళు క్లియర్గా చెప్పారు, సార్ మీకు కమిట్మెంట్ కావాలి అంటే ఈ అమ్మాయి కమిట్మెంట్ ఇస్తుంది, కానీ మీరు మంచి క్యారెక్టర్ ఇవ్వండి. ఎవరు చెప్పారు అలాగా? వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే, ఫ్యామిలీ మెంబర్ చెప్పారు నాతోని. సార్ మీరు మా అమ్మాయిని అవకాశం ఇచ్చినా ఇవ్వకుండా మా అమ్మాయిని దగ్గర పెట్టుకోండి కావాలంటే. మీకు ఇక్కడ అర్థమవుతుందా? అంటే ఇక్కడ ఏంటంటే
సరే ఇప్పుడు కమల్ అనేవాడు ఇట్లా మాట్లాడుతున్నాడు, నాకున్న పరిజ్ఞానంతో చెప్తున్నా, ఇది అందరికీ నచ్చకపోవచ్చు. కానీ ఒక తల్లి లాగా, ఒక ఫ్రెండ్ లాగా, అంటే ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పుకోవాలి కదా. నేను తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమందికి నేను చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, దిశ టీం అంటే ఇప్పుడు ఏదైతే ఉందో షీ టీం లాగా దిశ ఏవైతే ఉన్నాయో అటువంటి టీం ఒకటి ఇండస్ట్రీలో ఉండాలి. ఇప్పుడు చాలా సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు కదా, జీవిత గారు కావచ్చు, జయసుధ గారు కావచ్చు, అలాంటి ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళకున్న అనుభవం అనేది ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటారేమో, మేడం పలానా చోట ఇలా అవుతుంది, వాళ్ళతో ఒక తల్లిలాగానో అక్కలాగానో ఒక ఆత్మీయతను పంచుకొని చెప్పుకుంటారేమో, మేడం ఇలా అవుతుంది మేడం, నేను వాడిని ఏం అనలేకపోతున్నాను. అంటే ఈ అమ్మాయి ఈ క్యాడర్ కి సంబంధించినటువంటి అమ్మాయి అనేది ఐడి కార్డ్ అనేది ఉంటే ఇండస్ట్రీలో అమ్మాయికి వాడు జోలికి ఎందుకు వెళ్తాడు? షీ టీం ఇప్పటికీ ఉంది అనే భయం అనేది అయితే పోలీసు తెలంగాణ గవర్నమెంట్ లేకపోతే 2 రాష్ట్రాల్లో వాళ్ళు పెట్టారు కదా, ఆ భయం అయితే ఉంది కదా. వాళ్ళు సివిల్ డ్రెస్ లో తిరుగుతున్నప్పుడు ఈ భయం అనేది ఇండస్ట్రీలో లేకపోవడానికి కారణం ఏంటంటే, ఇంకొకటి ఈ టిక్ టాక్ వచ్చిన దగ్గర నుండి కూడా చాలా వరకు అంటే కామెంట్లని ఇంకొకటని కొంతమంది వాళ్ళకున్న రిస్ట్రిక్షన్ మోడ్ పెట్టుకొని జాగ్రత్త పడుతున్నారు. బట్ ఇక్కడ సరైన మోటివేషన్ లేనప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్లు జరుగుతాయి. ఇటువంటి ఇన్సిడెంట్లు ఖచ్చితంగా జరుగుతుంటాయి. ఇప్పుడు శ్రీరెడ్డి గారు వచ్చిన తర్వాత ఏం జరిగిందో పక్కన పెట్టేస్తే ఇండస్ట్రీని అలర్ట్ చేశారు తను. మీకు అర్థమైందా? అలా అలర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు లేరు కదా. ఎవరున్నారు? ఎవరి పేరు చెప్తారు? మస్తాన్ సాయి అనేవాడు వచ్చాడు అంటే అవకాశం ఎవరు ఇచ్చారు? ఫస్ట్ కొట్టడమే ఒక చెప్పుతోనో లేకపోతే ఇంకొకటో వీడో కొడితే అలాంటి వాడు ఎందుకు వస్తాడు? ఇక్కడ జరుగుతుంది ఏంటి అంటే, అమ్మాయి కాంప్రమైజ్ అవుతుంది అనేది ఆమెకున్న లూఫ్ లైన్ ఎక్కడైతుందో ఆ థ్రెడ్ ని వాడు గట్టిగా పెట్టుకొని టైట్ చేయడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్లు జరుగుతుంటాయి. ఇప్పుడు కళ్యాణ్ గారు మీరు అన్నట్టు కొందరు అమ్మాయిలు ఏమో కాంప్రమైజ్ అవుతున్నారు, కొందరు మీరు ఇందాక ఒకటి చెప్పారు కదా ఫ్యామిలీస్ ఎంకరేజ్ చేస్తున్నాయి అని చెప్పి. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి అమాయకులైన అబ్బాయిలు ఎలా కాపాడుకోవాలి ఏంటి? వాళ్ళకున్న సోషల్ స్టేటస్ ని అంటే ఇక్కడ సూర్య మనం ఎవరిని అనలేం సూర్య. ఇప్పుడున్న టెక్నాలజీలో వాయిస్ రికార్డ్స్ వచ్చినాయి, వీడియో రికార్డ్స్ కూడా వచ్చినాయి. ఓకే, వాయిస్ రికార్డ్ వీడియో రికార్డ్ కూడా చేసుకుంటే ఆ స్క్రీన్ లో మనం ఎవరితో మాట్లాడుతున్నాం ఏంటి అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ ఏం జరుగుతుందంటే, నేను గొప్పవాడిని, వాళ్ళు తప్పు, వాళ్ళు మంచి వాళ్ళు, నేను తప్పు చేశాను అని ఒప్పుకునే వాళ్ళు చాలా తక్కువ అంటున్నా నేను. అంటే ఇప్పుడు ఏఐ వచ్చింది, అదొక టెక్నాలజీ. బట్ ఏంటంటే ఈజీ మెథడ్ కి అలవాటు పడుతున్నారు అందరూ. అరే పబ్ అనేది, ఇప్పుడు ఒక పబ్ లో ఒక డ్రగ్స్ దొరుకుతున్నాయి, పబ్ లో ఇలా అమ్మాయిలు వల్గర్ గా డాన్స్ చేస్తున్నారు, మన రేవ్ పార్టీ గురించి చాలా న్యూసెన్స్ అయింది ఇండియాలో. అంటే ఆ పార్టీ పెట్టింది ఇవ్వడం ముందుకు రాడు, ఆ పబ్ ఓనర్ ఇవ్వడం ముందుకు రాడు, అసలు వాళ్ళని అక్కడ తీసుకెళ్ళింది ఇవ్వడం ముందుకు రాడు. సినిమా ఆర్టిస్టులు దొరికారు పబ్ లో, సినిమా ఆర్టిస్టులు ఓయోలో దొరికారు, సినిమా ఆర్టిస్టులు డ్రగ్స్ లో దొరికారు, సినిమా ఆర్టిస్టులు దొరకడం కాదురా, సినిమా ఆర్టిస్టుల కంటే దరిద్రమైనటువంటి వ్యసనాలు చేసే వాళ్ళు బయట కూడా ఉన్నారు. బట్ ఇక్కడ నమ్మి వచ్చినప్పుడు వీళ్ళకి కరెక్ట్ గా ఒక ప్లాట్ఫామ్ లేకుంటే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. ఇప్పుడు నిఖిల్ గారు పేరు చెప్పారు అనుకుంటే, ఇది చాలా చిన్న స్థాయి నుండి ఎక్కడెక్కడ చిన్న స్థాయి నుండి ఈ రోజు తనకంటూ ఒక స్టార్డమ్ సంపాదించుకొని పాన్ ఇండియన్ స్టార్ గా తనకు గుర్తింపు వచ్చింది. రేపు ఎన్ని వీడియోస్ బయటకు వస్తాయో తెలియదు కదా. ఇప్పుడు పొలిటికల్ కి సంబంధించి కూడా చాలా రకాలుగా ఈ మధ్య ఒక ఆడియో రికార్డు ఉంది, సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ వచ్చారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది పొలిటికల్ కూడా ఇండస్ట్రీ వాళ్ళతో ఉన్నారు. ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా. ఇవన్నీ రావడానికి కారకులు ఎవరు అంటున్నా నేను. ఎవరైతే ఈ డ్రగ్ కన్స్యూమర్స్ పెడ్లర్స్ ఉంటారో వీళ్ళని ఫోకస్ చేయకుండా సినిమా ఆర్టిస్టులు. నేను చెప్తుంది అది. అంటే ఆ థ్రెడ్ ఎక్కడి నుండి వస్తుంది అనేది పట్టుకోకుండా వీళ్ళు పట్టుకున్నారు వీళ్ళు తీసుకున్నారు అనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ అని అంటున్నా నేను. ఇప్పుడు ఇండస్ట్రీ చెడ్డదే అనుకున్నప్పుడు, ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇస్తేనే పడుకుంటేనే అవకాశాలు వస్తాయి అనుకున్నప్పుడు, ఇప్పుడు అంత సీనియారిటీ ఉన్న రాజశేఖర్ గారు ఇది సీనియర్ అంటే హీరో కదా తను. జీవిత రాజశేఖర్ అనేవాళ్ళు సినిమా ఇండస్ట్రీలో చాలా గొప్ప అనుభవం ఉన్న వ్యక్తులు కదా. మరి అలాంటి వాళ్ళ పిల్లల్ని ఎందుకు వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు? ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనుకున్నప్పుడు నిహారికని మీరు తను ఎందుకు వస్తుంది? నేను అదే చెప్తున్నా. అంటే సరే వాళ్ళకి ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళు మెగా ఫ్యామిలీ, రాజశేఖర్ గారు సీనియర్, జీవిత గారు సీనియర్ కాబట్టి వాళ్ళకి ఆ ప్రొటెక్షన్ ఉంది. సరే మీ దగ్గర ప్రొటెక్షన్ లేదు,
మీ దగ్గర లేనప్పుడు ఇలా జరుగుతుంది అనేది ఎవరితో ఒకరు చెప్పుకోవచ్చు కదా. సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టుకోవచ్చు, వాట్సాప్లో స్టేటస్లో పెట్టుకోవచ్చు, లేకపోతే వాడు మీకు తప్పు చేసినప్పుడు వాడు వాయిస్ రికార్డ్ ఇంకోటి చెప్పొచ్చు, వాడి నెంబర్ ఇంకొకరికి అయినా చెప్పొచ్చు కదా. పోలీస్ స్టేషన్లో ఉండి సార్ నాకు ఇలా జరుగుతుంది అండి, మీరు ఒకసారి ఆ ట్రాప్ చేయండి, రికార్డ్ చేయండి, వాయిస్ రికార్డ్ చేయండి, వాడు ఇలా మాట్లాడుతున్నాడు సార్, నాకు ఎక్కడో భయం అవుతుంది సార్. సార్ నాలాగా చాలా మంది ఉన్నారు అనుకున్నప్పుడు ఒక్కరు ముందుకు వస్తేనే కదా మిగతా వాళ్ళందరికీ ఆ దారిలో వెళ్ళకుండా ఉంటారు. నేను ఇది చెప్తున్నా. అంటే ఇక్కడ ఇది రంగుల ప్రపంచం సూర్య. తక్కువ టైంలో ఎక్కువ పాపులర్ అవ్వాలి అనుకుంటారు. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగిన కుంభమేళకు పోయి పుణ్యస్నానం చేయండి రా అంటే, ఆ కుంభమేళకు పోయి పూసలు అమ్ముకున్న మోనాలిసాను హైలైట్ చేశారు అంటే, రేపు ఆ మోనాలిసా జీవితం ఏంటి? ఒక్కసారి ఆలోచించు. ఇప్పుడు ఇట్లా గన్ ఇట్లా కొట్టగానే ఇట్లా అని ఇట్లా ప్రియాంక వారిని హైలైట్ చేశారు. అవునా? అంటే అమ్మాయి ఎస్టాబ్లిష్ కావాలి అనుకోవడం పెద్ద విషయం కాదు, అవుతుంది. అయిన తర్వాత అమ్మాయి లైఫ్ ఏంటి? ఇప్పుడు కాజల్ అగర్వాల్ గారు ఉన్నారు, చాలా గొప్ప హీరోయిన్. మరి వాళ్ళ చెల్లెలు కూడా ఉండాలి కదా. ఇండస్ట్రీ చాలా గొప్పది అనుకున్నప్పుడు వాళ్ళ చెల్లెలు ఉండాలి. ఇప్పుడు ఆర్తి అగర్వాల్ గారు ఉన్నారు, వాళ్ళ చెల్లెలు ఉన్నారు. అంటే ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నప్పుడు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా భయపడుతున్నాయి కదా. అరే మనం రేపటి టైంలో ఏం జరుగుతుందో అన్నప్పుడు ఈ భయం లేకుండా మీరు ఎందుకు వస్తున్నారు? మీ నాన్న ప్రొటెక్షన్ ఇస్తున్నారా? మీ పేరెంట్స్ ఇస్తున్నారా? ఇక్కడ ఒక బ్రదర్ ఉన్నాడా? ఎవరు ఉన్నారు మీకు? మీ వీక్నెస్ పాయింట్లు ఇలాంటి మస్తాన్ సాయిలు ఇంకా పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకు ప్రొటెక్షన్ ప్రతిసారి మా ఏదైతే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఇవ్వరు. మీరు వాయిస్ రేజ్ చేసి మీరు గట్టిగా మాట్లాడి సార్ ఇలా జరిగింది, ఇదిగోండి ప్రూఫ్స్. మమ్మల్ని వాళ్ళు డైవర్ట్ చేస్తున్నారు, డ్రగ్స్ పరంగా డైవర్ట్ చేస్తున్నారు, మేము ఇక్కడ ఇలా ఉండాలి అంటున్నారు, అలా చేయాలి అంటున్నారు. ఇది ఇప్పుడు ఒక అమ్మాయి మా దగ్గరకు ఆర్టిస్ట్గా వచ్చినప్పుడు మీ ప్రొఫైల్ పంపించండి అంటే ఆ అమ్మాయి క్లియర్గా చెప్పేస్తుంది, నైట్ షూట్స్ మేము చేయము, వీక్నెస్ మేము వేయము, కమెంట్స్ మేము ఇవ్వలేము, మాకున్న ఎక్స్పీరియన్స్ ఇది. అంటే ఇంత అమ్మాయి ఒక సిస్టమేటిక్గా తనని తాను తయారు చేసుకొని ఒక ప్రొఫైల్ తయారు చేసుకొని వస్తున్నప్పుడు మీరు వాళ్ళకి ఎందుకు అవకాశాలు ఇస్తున్నారు? ఇప్పుడు నిఖిల్ గారి పేరు ఒక్కటే వినబడింది, ఇంకా ఎన్ని పేర్లు వినిపిస్తాయో. వాడి దగ్గర దాదాపు ఒక 200 వీడియోలు ఉన్నాయన్నారు. 200 మందిలో ఎక్కడో ఒక చోట వీళ్ళ సిస్టర్స్ ఉంటాయి, వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి. ఇది ఎవడు మాట్లాడాలి? మీరు అనేది ఏంటంటే ఫస్ట్ నుంచి ఏ ఇష్యూ జరిగినా ఎక్కువగా మీరు సినిమా వాళ్ళని హైలైట్ చేస్తున్నారు, ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది అక్కడతోటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీరు ధైర్యంగా రావచ్చు సినిమా ఇండస్ట్రీకి, అందరూ అలాంటి వాళ్ళు ఉంటారని చెప్పి మీరు చెప్తున్నారు. పెద్ద ఇది క్లియర్ చెప్తున్నా, ఇది క్లియర్ గా చెప్తున్నా. సినిమా ఇండస్ట్రీ చాలా గొప్పది సూర్య. నేను కూరగాయల మార్కెట్కి వెళ్ళాను సూర్య. కూరగాయల మార్కెట్కి వెళ్ళినప్పుడు నాకేం కూరగాయలు కావాలో అవే తీసుకుంటా, ఇవన్నీ తినేవే కదా అని అన్ని తీసుకోను. ఇట్లా మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నమ్మకమైన వాడు మనకి ఎవరున్నారు? ఒక గ్రాఫ్ గీసుకోండి, ఒక టేబుల్ పైన అంటే ఆ బుక్ లో ఒక దానిపైన గ్రాఫ్ గీసుకోండి. నేను ఇండస్ట్రీకి వెళ్తున్నాను, ఊరు వదిలిపెట్టి సినిమా ఇండస్ట్రీలో వెళ్తున్నాను. నాకున్న టాలెంట్ ఏంటి, నాకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి, నాకు ఎవరు సపోర్ట్ చేస్తారు? ఒకవేళ నేను అక్కడ సక్సెస్ కాకపోతే నేను మళ్ళీ మా వాళ్ళకి ఏ పొజిషన్లో వచ్చి ఇక్కడ నేను నిరూపించుకోవాలంటే నేను ఏం చేయాలి? నేను అక్కడ ఏమైనా నేర్చుకోవాలా? ఇప్పుడు రష్మి అనే వాళ్ళు కూడా ఇండస్ట్రీకి హీరోయిన్ గానే వచ్చారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చిన్నగా చేసుకుంటూ. మంచి పొజిషన్ లో ఉన్నారు కదా యాంకర్ రష్మి అనేవాళ్ళు. ఇప్పుడు తను చిన్న స్థాయిలో ఉన్నారు కదా. ఇండస్ట్రీలోనే ఉండాలి అనుకున్నప్పుడు మీరు డబ్బింగ్ ఆర్టిస్ట్ గా వెళ్ళండి, సింగర్ గా వెళ్ళండి, యాంకరింగ్ చేసుకోండి. ఒక కేటగిరీలో సక్సెస్ కాకపోతే వేరే కేటగిరీ చూసుకోవాలి, కమిట్మెంట్ ఇచ్చి మనల్ని మనము లొంగ తీసుకోవడం వల్ల ఏం జరుగుతుంది అంటే 100% ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తారు. ఎంతమందిని ఆపుతావు? ఓకే కళ్యాణ్, థ్యాంక్స్ అండి. మీరు కరెక్ట్గా సరైన సజెషన్ ఇచ్చారు. ఎవరైతే కొత్త ఆర్టిస్టులు ఉన్నారో కమిట్మెంట్కి లొంగిపోయి అవకాశాలు తెచ్చుకునే బదులు కొత్త అవకాశాలు తెచ్చుకోవాలని చెప్పి మంచి సలహా ఇచ్చారు. ఇప్పుడు ఎవరైతే యువతరం రావాలనుకుంటున్నారు ఇండస్ట్రీకి, ఒక సినీ ఇండస్ట్రీగా మంచి సలహా ఇచ్చారు. అలాగే సినీ ఇండస్ట్రీ పేరును చాలామంది మీడియా జర్నలిస్టులు హైలైట్ చేయడం గురించి వాళ్ళ పేర్లు ఇష్యూలో వాళ్ళ పేరు ఉన్నదే ఎంత పేరైనా సరే దాన్ని పెద్ద చేసి చూపిస్తున్నారు. ఇవన్నీ మీరు చెప్తున్న వాస్తవాలు, ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఇక్కడ ఇంకొకటి సూర్య, మీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను. దయచేసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా టాలెంట్ని నిరూపించుకోవాలని వచ్చే ప్రతి ఒక్క ఆడపడుచుకి, ప్రతి ఒక్కరికి కూడా నేను చేస్తున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, వీడెవడో చెప్తున్నాడు వీడెవడు అని అనుకోకండి. యూట్యూబ్లో నా పేరు సెర్చ్ చేయండి, మా కమల్ కళ్యాణ్.
నా వరకు నాకు ఒక హిస్టరీ సంపాదించుకున్నాను. అంటే హిస్టరీ మీన్స్ అది నా కష్టం నుండి నేను ఇక్కడ వరకు ఇక్కడ కూర్చున్నానంటే చెప్తున్నాను. ఫస్ట్ మిమ్మల్ని మీరు ఎనాలిసిస్ చేసుకోండి. మిమ్మల్ని మీరు ఎనాలిసిస్ చేసుకొని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టుకోండి. ఏం జరుగుతుంది? సరే, నేను ఇక్కడ హీరోయిన్ గాను ఆర్టిస్ట్ గాను సెట్ అవ్వకుంటే నాకు ఇంకొక ఆప్షన్ ఏముంది? నేను డబ్బింగ్ ఆర్టిస్ట్గా పనిచేస్తున్నా, నా వాయిస్ ఎక్కడ పనిచేస్తుంది? ఇంకొకటి వాయిస్ ఇంకా బాగుంది అనుకుంటే యూట్యూబ్ ఛానల్స్లో కూడా మీకున్న లుక్తోని ఇంటర్వ్యూస్ కూడా చేసుకోవచ్చు. చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మిమ్మల్ని మీరు మోసం చేసుకొని సెలబ్రిటీ అవ్వాలి అనుకోని మాత్రం రాకండి. ఎందుకంటే మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోండి. కొన్నిసార్లు సీనియర్ ఆర్టిస్ట్ జయలలిత గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, నేను ఎక్కడ కూడా లొంగిపోలేదు, కొన్ని సందర్భాలు వల్ల నేను లొంగిపోవాల్సి వచ్చింది అని అన్నారు. అలాంటి వాళ్ళ ఇంటర్వ్యూ చూడండి. గొప్ప గొప్ప నటుల యొక్క ఇంటర్వ్యూ చూడండి. సీనియర్ ఆర్టిస్టులు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఎందుకు ఆగారు, సక్సెస్లో ఉన్న వాళ్ళు ఎందుకు ఇండస్ట్రీ నుండి బయటకు వచ్చారు, వాళ్ళకి అది కాకపోతే సీరియల్ చేసుకోండి. సరే, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇస్తేనే అవకాశాలు వస్తాయనే అంత పేరు నీకు టీవీ రంగంలో లేదు కదా. లేదు కదా, సీరియల్స్ ట్రై చేసుకోండి. లేదు, మీకు నచ్చినట్టు చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్లో చేసుకోండి. మీరు ఖచ్చితంగా ఇండస్ట్రీలోనే ఎదగాలి అనుకున్నప్పుడు మీ టాలెంట్ ఇదని తెలిస్తే మీరు ఎక్కడున్నా కూడా మిమ్మల్ని పట్టుకొని వస్తారు. ఆ పట్టుకొచ్చే క్రమంలో మీకు ఒక ప్రొటెక్షన్ ఇస్తారు. అమ్మ, మేము ఉన్నామమ్మా, మేము ఆ సినిమా హిట్ పక్కన పెట్టేస్తే దాని తర్వాత మీరు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియదు. బట్ మీరు ఇలాంటి పొరపాట్లు చేయడం వల్ల పలానా ఊరి నుండి అని మీ ఊరికి చెడ్డ పేరు వస్తుంది, మీ పేరెంట్స్కి చెడ్డ పేరు వస్తుంది. మీరు ఒకవేళ అన్మ్యారీడ్ అయితే రేపు పెళ్లి సంబంధాలలో ఇబ్బందులు అవుతాయి. కేవలం మీరు ఇక్కడ ఆగిపోవడం వల్ల, అంటే ఒక తప్పు జరుగుతుంది, ఆ తప్పు నా వల్ల నేను లొంగిపోతే నా జీవితం నాశనం అవుతుంది అనుకున్నప్పుడు మీరు బయటికి చెప్పకపోవడం వల్ల మీ ఊరికి చెడ్డ పేరు వస్తుంది, పేరెంట్స్కి చెడ్డ పేరు వస్తుంది, మీ అంతరాత్మ మిమ్మల్ని మోసం చేసుకుంటున్నాం అనే లైఫ్ లాంగ్ ఒకటి ఉంటుంది. ఇన్ని రకాల టెన్షన్స్ వదిలిపెట్టండి. నచ్చకపోతే వదిలేయండి. ఎందుకు అంటే టాలెంట్ ఉన్న వాళ్ళని ఇండస్ట్రీ వదిలిపెట్టుకోదు. ఇక్కడ పడుకుంటేనే అవకాశాలు అనేది చాలా పెద్ద రూమర్. అది ఉండొచ్చు, నేను లేదని చెప్పట్లేదు, కానీ మీరేంటో నిర్ణయించుకో. మీ అంతరాత్మ చెప్పకుండా ఏ ఒక్కడు కూడా మిమ్మల్ని బలవంతం చేయడు. అట్లా బలవంతం చేస్తే మీకు కావాల్సిన పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. మీకు కావాలంటే మీరు సెల్ఫీగా ఒక వీడియో తీసుకొని సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు. చాలా రకాల ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. దయచేసి మీ వాయిస్ కనుక రేజ్ చేయకుండా ఎలా ఉంటే ఇలాంటి మస్తాన్ సాయి లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది పుట్టుకొస్తారు. ఇది ఒక్కటి మాత్రమే అర్థం చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టు స్టూడియో. సో ఇదండి వ్యూవర్స్, మన కమల్ కళ్యాణ్ గారి యొక్క మస్తాన్ సాయి మీద జరుగుతున్న ఇష్యూ మీద అనాలిసిస్. మరిన్ని ఇంటర్వ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ జేత ఎంటర్టైన్మెంట్స్.